ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ పంక పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రత్యేక మీటింగ్ పెట్టిండట. అగో పసుపు పార్టీని ఎదిరించుడు అయితలేదు, మనం కూడా పార్టీ మారదామని ప్లానింగ్ చేసి మీటింగ్ పెట్టిండా. ఎంతమంది లీడర్లు ఆ సమావేశానికి హాజరుపడ్డారో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో ఉమ్మడి విశాఖపట్నం లీడర్లంతా ఒక దగ్గరనే ఉన్నారు కదా. అందరితోని మాజీ సీఎం సారు బాగా సీరియస్గానే ముచ్చట పెట్టిండంటే ఏదో పెద్ద ముచ్చటనే ఉంటుంది. మరి ఏంటిదా ముచ్చట అంటారా? పొత్తుల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంకపార్టీ నుంచి ఎవరిని నిలబెడదాము, పసుపు పార్టీ లీడర్ను ఓడగొట్టి ఇంటికి పంపే తోప్ తూరం దార్కారులు ఎవరున్నారు? విశాఖపట్నంలో తెలుగుదేశం లీడర్ల విలువదీసే విలువైన లీడర్లు నిజంగా మన వైఎస్ఆర్ పార్టీలో ఉండ్రా? మొన్నటిదాకా ఎన్నికలనే మనల్ని ప్రజలు ఘోరాతి ఘోరంగా ఓడగొట్టే మనల్ని ఇంటికి సాగదోలిర్రు. ఏమంట ఈ 2024 ఏడాది వచ్చిందో మన పార్టీ నెత్తి మీద తాశలి తాండవం చేస్తున్నట్టే ఉన్నది. శరి చెండాట ఆడుకుంటున్నట్టున్నది. లింగులిట్టుకుమనుకుంటా పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో ఉండ్రు. ఏది చూసుకున్నా ఏం చక్కదనం లేదు. కాబట్టి విశాఖతోనన్నా ఏమన్నా కలిసి వస్తుందా అని ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లు ముంగటేసుకుర్రట. అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక పసుపు కొమ్ము లీడర్తో గట్టిగా ఫైటింగ్ చేయాలంటే బొత్స సత్యనారాయణ సార్తోనే అవుతుంది. సత్యనారాయణ సారునే నిలబెడదామంటే సరే అని జగనాల సార్ కూడా అన్నాడట. ఆయన పేరునే ఖరారు చేసిండట.